ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. పురోగమిస్తున్న వైద్య శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనిషికి ప్రాణముంటే చాలు. శరీరంలో ఏ అవయవం చెడిపోయినా మరో మనిషి అవయవాన్ని అమర్చి సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేయవచ్చు. 1950 సంవత్సరంలో కిడ్నీలతో మొదలైన ఈ మార్పిడులు కాలక్రమంలో హార్ట్, లివర్, లంగ్స్, స్టమక్, బోన్స్, ప్యాంక్రియాస్, బ్రెయిన్ టిష్యూలను కూడా మార్పిడి చేసే స్థాయికి ఎదిగినారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభాగ్యులకు నూతన జీవితాలను ప్రసాదించినారు. దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా దానం చేసే రోజులు పోయాయి. లక్షల రూపాయలు చేతులు మారడం వల్ల ఇదొక వ్యాపారం అయిపోయింది. వివిధ అవయవాలకు చెందిన బ్యాంకులు ఏర్పడ్డాయి. అవి ఉచితంగా సేకరించి లక్షల రూపాయలకు అమ్ముకోవడం మొదలయ్యింది. ఈ రంగంలోకి మాఫియా ప్రవేశం, సంఘ విద్రోహ శక్తుల కన్నుపడింది. మానవ శరీర భాగాల అక్రమ వ్యాపారం లక్షల కోట్లలో. ఈ వికృత అక్రమ వ్యాపారాన్ని నిరోధించడానికి చట్టాలొచ్చాయి. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994. ఫలితం శూన్యం. అక్రమ వ్యాపారస్తులు, పోలీసులు, రాజకీయ నాయకులు, డాక్టర్స్, లాయర్స్ కలిసి చట్టానికి తూట్లు పడిచి డోనార్ అనే పదానికి అర్థాన్ని మార్చి బ్లడ్ డొనేషన్ తో పాటుగా ఎఫెక్షన్తో ఎవరైనా ఇవ్వవచ్చు అని చట్టాన్ని నిర్వీర్యం చేశారు. వేల సంవత్సరాల మానవ సంస్కృతి, సాంప్రదాయం, మానవ విలువను అపహాస్యం చేస్తూ విచ్చలవిడిగా సాగుతున్న కలియుగ ఆధునిక అక్రమ వ్యాపారం బ్రతికున్న మనిషి కంటే చనిపోయిన మనిషికే విలువెక్కి అదొక వజ్రాల మూట. చనిపోయిన మనిషి విలువ సాక్షాత్తు $45 మిలియన్. అంటే మన కరెన్సీలో 225 కోట్ల రూపాయలు. ఈ సత్యం తెలిసిన తరువాత మనుషులను బ్రతకనిస్తారు. బంధాలు లేవు, అనుబంధాలు లేవు, న్యాయం లేదు, ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. మనుషులను వేటాడి వేటాడి వెంటాడి మనుషులను ఎలా బంగారు నిధులుగా మారుస్తున్నారో ఒక్కసారి. రైజింగ్ స్టార్స్ ప్రెజెంట్స్ ట్రెజర్ హంట్. రచన, దర్శకత్వం భవదీయుడు ప్రేమ్ సాగర్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్గా ఈరోజున పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక కారణంతో మేమందరికీ ప్రజలకి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా చెప్పడం కోసం మా వంతు బాధ్యతగా మేము పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం. హ్యూమన్ ఆర్గన్ ట్రాఫికింగ్ అనబడేది మన రాష్ట్రంలో బాగా ఉన్నట్టు, బాగా జరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు, ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం. హ్యూమన్ ఆర్గన్స్ ట్రాఫికింగ్ అనబడేది ఒక మాఫియా, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ద్వారా జరుగుతున్నట్టు మాకు నిర్దిష్టమైన సమాచారం కూడా ఉంది. కొంతమంది నేరస్తులు దొరికి తప్పించుకున్నట్టు కూడా మేము భావిస్తూ జరుగుతాము. ముఖ్యంగా ఈ మాఫియా టార్గెట్ చేసేవాళ్ళు బెగ్గర్స్, రాత్రిపూట పేమెంట్స్ మీద పడుకునే అనాథలు, పిల్లలు, యువకుల్ని కూడా వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ హ్యూమన్ ఆర్గన్స్కి విదేశాల్లో విపరీతమైన రేటు అంటే ధర పలకడం కారణంగా వీటిని ఏమాత్రం గాలి లేకుండా ఆర్గన్స్ని రకరకాల ప్రలోభాలు పెట్టి వాటిని విడదీసి ఈ ఆర్గన్స్ని అమ్ముకుని వ్యాపారం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ప్రజలందరికీ కూడా మనం చేస్తాం. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులు పిల్లలు బయటకు పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా యువతులు ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి వీళ్ళని తీసుకెళ్లి మత్తుమంది ఇచ్చి అవయవాలను తీసేసి కిడ్నీస్, స్టమక్, లివరు, ఏ అవయవం దొరికితే ఆ అవయవం తీసి అమ్ముతున్నట్టుగా మాకు నిర్దిష్టమైన సమాచారం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన గ్యాంగ్స్ అన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉంటూ, ముఖ్యంగా ఇప్పుడు చూపించబడుతున్న ఫోటోలు పేర్లు అంటే ఎంఆర్ సంతోష్ అలియాస్ అనిల్ కుమార్, అమిత్ కుమార్, సునీల్ జోషి అలియాస్ కేకే రామన్, కన్నప్ప అలియాస్ దయాల్ సింగ్,
విశ్వాస్ అలియాస్ NH ముఖర్జీ అలియాస్ కల్నాయక్ వీరిని ఆచూకీ తెలుసుకోవడం కానీ వీరు ఎప్పుడన్నా ప్రజలు కనుక చూడటం కానీ జరిగితే ఆ సమాచారం ఇచ్చిన వారికి 25 లక్షల బహుమానంగా కూడా మేము జరుపుకుని కూడా వివరాలు అందించడం జరిగింది. ఇవన్నీ పైన చెప్తున్న విధంగా ఇవన్నీ కూడా కాకుండా మేము ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి కేసులు త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుల్లో తొందరగా ట్రయల్ బిగించేసి వారికి శిక్ష తొందరలోనే పడేటట్టు కూడా చర్యలు చేపట్టవలసిన ఆదేశించడం జరిగింది. దీనిపై ప్రభుత్వం బృందంగా హోమ్ మినిస్టర్ నాయకత్వంలో ప్రధాన న్యాయమూర్తి గారిని ఇతర జిల్లా న్యాయమూర్తుల్ని కలిసి వీటి కోసం అవసరం వస్తే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పరిచి వీరందరికీ నేరస్తులందరికీ కూడా త్వరగా శిక్ష పడేటట్టు కూడా మేము చర్యలు చేపడుతున్నామని చెప్పి ముఖ్యంగా పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏంటి ప్రాబ్లం? సార్ నా పేరు వనజ. ఓకే. నేను సినిమాలకి ఫైనాన్స్ చేస్తుంటాను. ఈయన గారి పేరు గిల్లంకొట్టు గిరీష్. ఈయనకి నేను ఇప్పటి వరకు 5 కోట్లు అప్పుగా ఇచ్చాను. 5 కోట్లు? 5 కోట్లు సింగిల్ పేమెంటా? లేదండి, అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటాడు, ఇస్తా ఉంటాడు. ఓకే. ఇప్పటి వరకు మొత్తం ఇంట్రెస్ట్ తో కలిసి 7.5 కోట్లు అయింది. 7.5 కోట్లు. ఎప్పుడు అడిగినా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. గట్టిగా అడిగితే నేను చెబుతా అన్నకి, అన్న మనం డబ్బులు తీసుకున్న మాట వాస్తవేనన్నా. ఆ అమ్మ దొడ్డెళ్ళాలే అడిగినప్పుడల్లా ఇచ్చేది, మన చేతిలో ఉన్నప్పుడల్లా మనం ఇచ్చేవాళ్ళం. అది 2-3 ఏళ్ల బట్టి కొద్దిగా మన పరిస్థితి తారుమారైందన్న. 2-3 ఏళ్ల వరకు ఒక స్టేట్ మినిస్టర్ గారు మనకి ఫైనాన్స్ మన ఫిలింలకి, మీ మినిస్టర్ మీకు ఫైనాన్స్ చేసి సినిమాలు తీస్తున్నాడు. మనం బినామీ చెప్పు తర్వాత. మన చేతిలో 2-3 ప్రాజెక్టులు పెద్దలు ఉన్నాయన్న. మహేష్ బాబు, వెంకటేష్ బాబు, నాగార్జున, చాలా పెద్ద పెద్ద హీరోలతో ఉన్నామన్న. పైసలు టైట్ అయినాయి, అందుకోసం అని చెప్పానని అడిగిన కాడ దగ్గర అందిపుచ్చినట్టుగా మనం డబ్బులు తీసుకుంటూ వచ్చామన్న. అందుమూలన లాభాలు వస్తే ఇచ్చేస్తానన్న.
ఏంటి అంటే లాభాలు రాకపోతే ఇవ్వవా? ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నానన్నా నేను? ఇస్తానంటున్నా, లాభాలు వస్తే ఇస్తానంటున్నా నేను. అంతే. ప్రోనోట్లో చెక్కులు రాశారన్నా. ఎందుకమ్మా మాకు కావాల్సిన కాగితాల మీద సొంతకాలు తీసుకున్నారు, చెక్కులు ప్రోనోట్లు అన్ని ఇచ్చేస్తానన్నా, ఇచ్చేస్తా. ఏంటి చెక్కులకి ప్రోనోట్లకి డబ్బులు వస్తాయా? కోర్టు ఫీజులను లాయర్ ఫీజులు దండకు తప్పితే. అమ్మో ఏంటమ్మో, ఏం కొడతారా? కొడతారా? కొట్టండి. సిగ్గులేని వెధవా, ఏం మాట్లాడుతున్నావు? నిన్న ఫిలిం నగర్ లో కుక్కను కొట్టినట్టు రోడ్డు మీద పడేసి కొట్టారు కదా, అయినా కూడా సిగ్గురాలేదా? ఏమ్మా ఏందో ఆడ కూతురు అని చూస్తుంటే ఏమన్నా రెచ్చిపోతున్నావే? నాకు దిక్కరాగిందంటే డబ్బు తీస్తే కొడితే సరిపోద్దా? కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు అన్నా. నువ్వు తిట్టు నేను బాధ, నువ్వు కొట్టు నేను తిట్టు అన్నా. నువ్వు ఏం చేయమంటే అది చేస్తానన్నా. రైలుకి ఏం తలబెట్టమంటావా? ఊరేసుకోమంటావా? చెప్పన్నా. హుస్సేన్ సాగర్ దూకనా? నువ్వేం చెబితే అది చేస్తా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? డబ్బులు ఎక్కడమన్నా? ఏం చేయమంటావు చెప్పు? పెద్ద సినిమాలు కదా, కొద్దిగా పెద్ద ప్రాజెక్టులు అయినాయి. మనకి దరిదాపున ఒక 60-70 దాకా ఉన్నాయి. అన్ని కోట్లే. అప్పులా? అప్పులు అన్నా. ఈ దగ్గర అంతా 5 కోట్లు అంతే. ఇచ్చేస్తానన్నా, లాభాలు వస్తాయి. మరి ఊళ్ళో పొలాలు పొలాలా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అయిపోయినాయి అన్న. నేను సైట్లు గిట్లు కుక్కడపల్లిలో కానీ ఊళ్ళో అన్న సైట్లు గిట్లు ఉంటే నీ కాడికి ఇక్కడికి ఎందుకు వస్తానన్నా నేను? ఓ పని చేయరా, అంటే చెప్పన్నా. మేడం బాగా నేను తీర్చేస్తాను కానీ. అన్నా దేవుడు అన్నా, నువ్వు దేవుడు, నువ్వు దేవుడు అన్నా, నువ్వు దేవుడు. పైకి ఓవర్ చేయమాక. ఆ కాగితాలు మీ సంతకాలు పెట్టు. ఇంతేనా? ఏంటని అడగవా? ఏంటని అడగవా? ఏముందన్నా, ఏమైనా పర్వాలేదుగా. మనకి పైసలతో పని. దేని మీద పడితే దాని మీద, ఏ కాగితాల మీద పడితే ఆ కాగితాల మీద, ప్రాస నోట్ల మీద, చెక్కుల మీద కూడా పెట్టేస్తాం. అది మన హాబీ అన్న. ఓ పని చేయి, నీ భార్య నేను 2 కొడుకులు కదా నీకు, వాళ్ళిద్దరు కూడా పిలిపించి వాళ్ళ సంతకాలు కూడా అవసరం ఉన్నారు అన్నా. ఎందుకన్నా ఈ కాగితం? ఈ కాగితం మీద ఏముందన్నా? ఏం లేదురా, నువ్వును నీ భార్య పేరేంటన్నావు? సీతామహాలక్ష్మి. మీ 2 కొడుకులు కూడా, మీ 4 కుటుంబం మొత్తం కలిసి మీరు ఒక్కొక్క కన్ను, ఒక్కొక్క కిడ్నీ, కొంచెం లివరు, స్టెమ్ సెల్స్, బ్రెయిన్ అన్ని స్వచ్ఛందంగా ఇస్తున్నట్టుగా డిక్లరేషన్ పేపర్స్ అయ్యి అంతకన్నా మాకు ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నాకు ఒక ఆఫర్ ఒకటి వచ్చింది. బొంబేలో పెద్ద సీటు, 75 years ఓల్డ్ వాడు. వాడికి పాపం 2-3 పాటలు పోయినాయి. వాడికి 2 కొడుకులు, వాడికి 2 పోయినాయి. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొంచెం యాక్ట్ ప్రకారం మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ హర్డిల్స్. నీ పెళ్ళం నీకు విడాకులు ఇచ్చి వాడిని చేసుకుంటారు. వాడిని చేసుకుంటే ఏమవుద్దిరా? లీగల్లీ వెడెడ్ వైఫ్ కదా. పిల్లలకి ఏమవుద్ది? మదర్ అవుద్ది కదా. ఆవిడ అవయవదానాలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చుకోవచ్చు చట్ట ప్రకారం. పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం ఏవి కావాలో అన్నీ ఒలిచేసుకున్న తర్వాత ఆవిడ విడాకులు ఇచ్చేస్తాడు. మళ్ళీ వస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఇది ఆపరేషన్ కిడ్నీ స్టార్. సరే, నువ్వు నీ కొడుకులు కిడ్నీలు అంట అవి ఇక్కడ ఇండియాలో అమ్మన్నది, అంత యూఎస్ పంపించేది. వాటి ప్రాబ్లం ఇల్లీగల్ ట్రేడ్. ఇప్పుడు అనరా అని అను. ఎవడైనా ఇదే డైలాగ్ అంటాడు. అప్పుడు నా డైలాగ్ ఏంటంటే, డాక్టర్ ఒక మస్తు ఇంజక్షన్ ఇస్తారు మా వాళ్ళు, పడిపోతావు, మొత్తం బాడీలో పార్ట్స్ అన్ని తినేస్తా, ఇక నుంచి బయటికి వెళ్ళవు కదా. ఇదిరా ఏందన్నా ఇది? ఏం చేస్తావు చెప్పు అన్న. ఏందన్నా ఇది? కత్తిలాగా ఉంది. కత్తిలా? ఏంది? నువ్వు ఇప్పుడు చెప్పిన ప్లానే బాగుందన్న. బాగుంది కదా. ఆ లెక్క ప్రకారం చేద్దాం. ఇప్పుడే బాగుంటాం. హలో ఇక్కడికి అన్నా, ఇక్కడికి మనకి కొద్దిగా వాస్తు ఇది ఉందన్నా. ఏంటి? నైరుతి కదా, ఆ తూర్పు దిశకి తిరిగి అక్కడి నుంచి చేస్తానన్నా. హలో ఫాలో ఉండండి. లైట్స్ ఆఫ్.
నమస్తే సార్. అంతా రెడీయేనా? అంతా రెడీయే సార్. మీరే చూడండి సార్, మీరే చూస్తారుగా. డాక్టర్ మీరు ఇక్కడే ఉండండి. ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పండి. నాకు చాక్లెట్ కావాలి, నాకు ఆర్మెంట్ ఆర్డర్ కావాలి, నాకు చాకీ కావాలి, నాకు మసాలా దోశ కావాలి, నాకు కర్ర కావాలి. అందరికీ అన్నీ ఇస్తా. ఎవరైతే ఇంజెక్షన్ చేసుకుంటానికి ముందుకొస్తారో వాళ్ళకిస్తా. నువ్వే చూసుకో, నువ్వే చూసుకో. నాకు చాకీ ఇచ్చానని ఇక్కడ పోచారు. అందరూ కులాసేనా? సంతకాలు పెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం శాంతమ్మా? సారు, అది ఇంతకు ముందు 20,000 ఇచ్చినారు కదా, ఈసారి 25,000 ఇస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు సారు. నా దగ్గర మొహమాటం ఎందుకు? అలాగే తీసుకోండి. కిడ్నీతో పాటు లంగ్, స్టెమ్ సెల్స్ అవన్నీ మీకు అర్థం కాదులే. అన్నీ తీసుకుంటా. మీతో పాటు మీ మొగుళ్ళని కూడా తీసుకురండి. ఇంకో 25,000 ఇస్తా. మా మగాళ్ళ కిడ్నీలు యాడున్నాయి సారు? అవన్నీ మీరే తీసుకున్నారుగా సారు. మా ఊర్లో ఉన్న మొగాళ్ళందరికీ ఒక్కొక్క కిడ్నీ ఏముంది సారు? అవన్నీ మొన్న దసరా పండక్కి మీరే తీసుకున్నారు కదా సారు. మీరు కిడ్నీలు తీసుకున్నాక వాళ్ళకు రకరకాల జబ్బులు వచ్చినాయి సారు. డాక్టర్ దానికి పోతే నయం చేయనికి చాలా పైసలు అవుతాయి అన్నారు సారు. అన్నం సరిగా తినడం లే, వాంతులు, నొప్పులు, రాత్రులు సరిగా నిద్రనే లేదు సారు.
వాళ్ళకి నయం చేయించడానికే మేము కిడ్నీలు ఇస్తున్నాం సారు. అందుకే కొంత పైసలు ఎక్కువ ఇప్పియండి సారు, మీకు పుణ్యం ఉంటుంది సారు. అలాగేలే, ముందు సంతకాలు తీసుకోండి. వెళ్ళు. వెళ్ళు. నమస్తే నమస్తే. ఇప్పుడు ఏంటి సెంట్రల్ జైల్లో ఎంతమంది ఖైదీలు సంతకాలు చేశారు? 10 మంది. అంత లైఫ్ కన్విక్ట్సా? ఓకే, ఇంకో 10 మంది. డబ్బులా? ఎంత? ₹1,00,000? ₹1,00,000 ఇస్తా గానీ ఓ పని చేయి, సెంట్రల్ జైలు నుంచి తప్పించి వెళ్తున్నట్టుగా రికార్డు రాసే మొత్తం బాడీ మొత్తం అమ్ముకుంటా ₹1,00,000. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఆడేమన్నా తీసుకొచ్చి నాకు అప్పు చెప్తాను, వెళ్ళిపోతాను, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. తర్వాత పేషెంట్ వరకు చేరొద్దు. ఎన్ని టెన్షన్స్ అక్కడ. మాకు ఎంతమందికి డబ్బులు చేయాలి, ఎంతమంది లాయర్కి, డాక్టర్లకి, ఎంతమందికి చెప్పట్లేదు డబ్బులు. నేను చేసేది ఇంటర్నేషనల్ వ్యాపారం. ఏ ఎయిర్పోర్ట్ అని ఎవడన్నా పట్టుకున్నాడు అనుకో, అందరూ ఇరుక్కుంటాం. ఏ సిబిఐకి ఫైల్ అప్పు చెప్తే సిబిఐ ఎందుకు పట్టుకుంటారన్నా? వాళ్ళకంత తీరిక ఎక్కడ ఉంది? అపోజిషన్ లేని మీద చార్జ్ షీట్ మీద చార్జ్ షీట్ మీద చార్జ్ షీట్ పెట్టుకోవడానికి వాళ్ళకి టైం సరిపోవడం లేదు. మన సంగతి ఏం పట్టించుకుంటారు? అది కరెక్టే. లేదా సిబిఐ లాంటి సంస్థలు నిజాయితీగా ఉంటే మనలాంటి క్రిమినల్స్ ఇంత విచ్చలవిడిగా క్రైమ్ చేయరు కదా. ఓ పని చేయి, మనం ఏదైతే బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్కి ఎంతమంది ఖైదీలు వస్తారో, అది లైఫ్ కన్విక్ట్స్ కావచ్చు, ఏదైనా ప్రతి 3 నెలలు జైలుకి వచ్చినా నాకేమి ఇబ్బంది లేదు. ఎవడైనా నాకు అబ్జెక్షన్ లేదు. ఎవడైనా లాగేస్తా. అట్లాగే అరేంజ్ చేద్దాం. ఓకే, అలాగే అరేంజ్. అదే పేమెంట్ ఏదో కొంచెం చూసేస్తే. పేమెంటా? ఏదో రేపు అర్ధరాత్రి సెంట్రల్ జైల్లో హాస్పిటల్లో మనం కలుసుకుంటున్నాం. రేపు మనకి వేరే షెడ్యూల్ ఏమైనా ఉందా? సెంట్రల్ జైలు ఓకేనా? అది ఓకే అన్న. మరి నాకేంటి దీనికి ఏం తక్కువ లేదు. కిడ్నీలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తాను ఈ డబ్బులు. అరే అలాగే చేద్దాం. వీడికి మాత్రం ముందు అడిగేస్తాడు డబ్బులన్నీ. హలో, చెప్పండి. లేవండి, చాలా టైట్ ఉన్నాయి పార్ట్స్. నేను చాలా డిమాండ్ ఉందమ్మా, కష్టం ఇవ్వటం. 5 లక్షలు కాదు, 10 లక్షలే నీకు కష్టం అమ్మా ఇక్కడ ఇవ్వటం. డాలర్స్లో పే చేస్తారంటే చూడండి. ఐ విల్ ట్రై ఫర్ దట్. ఈ మీరు 50,000 60,000 కిడ్నీలు ఎక్కడ వస్తున్నాయన్నా? లేదమ్మా, లేదు, నాకు 1,50,000 యూఎస్లో అమ్ముకుంటే నేను మినిమం 3 crores ఒక లంగా అమ్ముకుంటే వస్తున్నానా? చాలా రిస్కులు ఉంటాయి నాన్న ఇందులో. కోర్టులు ఉంటాయి కదా మధ్యలో, అది పొలిటీషియన్స్కి చేయొద్దు. ఓకే, అట్లాగే రెడీ. From the bitterness from kidney, lungs, pancreas and stamps are some bad issue. Today itself. No, not possible today, Mr. Reddy. But it takes 2-3 weeks time now. 2-3 weeks. Not 2 weeks and not 3 weeks. I want them immediately. Oh, it's possible, not ready. I will tell Melon American dollars. $10 million, okay, but what's Don't say mess up family, don't say not possible.
నాట్ పాసిబుల్ టుడే. ఇట్స్ నాట్ రెడీమేడ్. Today itself. టుడే నాట్ పాసిబుల్ మిస్టర్. Professor Premji, you can do it yourself today itself. ఉంటే అమ్ముకో ఏంటి ఏంటి I mean, everything is possible for sake of money. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ కరెక్ట్ గానే ఉండాలి కదా ఇక్కడ కిడ్నీలో. Oh, more than 1,000 million people are there. I want some parts of the one single body. ఓకే ప్రాబ్లమ్ ఇస్ నాట్ పాసిబుల్ టుడే. No, but not possible. 2 weeks minimum. 2 weeks. You are going to do it today. Not possible. Yeah. Arey. Not possible. 2 weeks minimum. Give me 1 week time. Oh, One one week. time they will reach the goal. They will die. Not possible, you know. You can do it. Please do it for me. I will try. I will try. I will send I will- my persons to India, to Okay. Hyderabad. Okay. I send them Okay. Send them. this evening flight. Please. Okay. Wow, sir. Okay. I will send the money. Don't worry about it. No. I will try. I will try. Not I will send the money in Indian currency. I will- Don't worry about it. No. I will try. I will try. I will try. Okay. Not possible. Let people learn. Huh? Oh. హలో కొత్త చీరలు వచ్చాయా? ఆహా ఆ పక్కింటి తీసుకుందా? ఆహా తీసుకుని ఉంటుందిలే, నాకంటే ముందే వచ్చేసిండొచ్చు. ఏంటి ఇంకేమేమి వచ్చాయి? ఆహా మ్యాచింగ్ నగలు కూడా తెచ్చారా? మంచిగుంటే తీసి పెట్టు. నాన్న నన్ను కొట్టాడే, బిజినెస్ చేసుకుంటాను, తేడా నిన్ను? 5 లక్షలు ఇవ్వమంటే నన్ను కొట్టాడే. తేడా నిన్ను? అరే చెంచునాయుడు, ఇలా కొట్టావా? ఇంకా ఎలా చూస్తావేంట్రా? బెల్లం కొట్టిన రాయిలా? మొగుడిని పట్టుకొని అరేవరే అంటావేంటి? పళ్ళు రాలిపోతాయి. నేను కొడితే తలకాయ రాలిపోతుంది. పిల్ల డబ్బులు అడిగితే లేడేమంటావేంట్రా? సాయంత్రకాలం 5 లక్షలు తీసురా. ఇలా ఉన్న చెట్ల కథమా ఎక్కువ చేస్తున్నా. నెలకు 15 రోజులు క్యాంప్ కానీ వెళ్తున్నావు. తీసుకొచ్చిన డబ్బులను ఎక్కడ పెడుతున్నావు రా? కనబడట్లే. తెచ్చిన సంపాదన అంతా 2 ఏనుగులను మేపడానికి సరిపోతుంది. ఇంకెక్కడ ఉంటాయి? అంటే మేమేనుగులమా? ఏనుగులు కాకపోతే దున్నపోతులా? దున్నపోతులా? ఒక్క గుద్దు గుద్దానంటే భూమిలో నా దిగబడిపోతావు. సంగతి తెలీదా? ఎగిరెగిరి సంతానే నేను. తన్నరా చూద్దాం. అమ్మో 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 పడిపోతున్నా, పడిపోతున్నా నాన్నగారు. అమ్మో అమ్మో అమ్మో. అయ్యో గుమ్మడి పండ్లు అలా తోలిపోతున్నాడంట్రా. ఏమండి అమ్మో 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 బావకి త్వరగా భోంచేవే. హలో బాబు, నేను మీ మామయ్య శ్రోత పడిపోయాడు బాబు, మాట్లాడట్లేదు. నాకు చాలా భయంగా ఉంది బాబు, తొందరగా రా బాబు. అమ్మా ఏంటి ఇంత బరువు ఉన్నాడు, ఇనుప గుండులాగా? పూట కిలో బియ్యం తినట్లా?
భద్రకాళి భద్రకాళి అంటూ ఎంత ముచ్చటగా పిలిచేవాడో దేవుడా దేవుడా నన్ను ఇలా అన్యాయంగా పిలుస్తాడు దేవుడా. డాడీ మంచిగా తాగు డాడీ. డాడీ డాడీ అది కాదు నాకు డాడీ. ఎవరు బాబు నువ్వు? అయ్యా జడ్జి గారి ఇల్లు ఇదేనా? ఇదే. ఏం కావాలి? దేవుడా 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 అత్తా! దేవుడా అత్తా, ఏం జరిగింది? అల్లుడు ఆ. అల్లుడు అన్యాయం జరిగిపోయింది అల్లుడు. ఏమైంది? అల్లుడు అల్లుడు చూడలుడు ఎంతసేపు అయింది? ఇట్ట పడ్డాడట ఫోన్ చేస్తాడు. మంచిగా లేదా? వాట్ మామయ్య మామయ్య లేపట. గుట్టగా మింగట్లేదు నాయనో. చికెన్ బిర్యానీ ఫ్యామిలీ గుట్టకని మింగేసేవాడు నాయనో. ఒక్క బోన్ కూడా మిగిల్చేవాడు కాదు నాయనో. ఎలా జరిగింది మామయ్య? ఏం జరిగింది? బాబు ఎలా జరిగింది ఇది? నేను చెప్తాను ఆ? బాబు. అది ఆ. నేను ముదగలిలో మంగళ గౌరీ వ్రతము చేసుకుంటున్నాను. నువ్వు నా పసుపు కుంకుమలు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఓహో. నా భర్త కలకాలము 2 నూరేళ్ళు బతకాలని వ్రతం చేసుకుంటున్నాను. ఇంతలో భద్రకాళి అని పిలుపు వినిపించింది. ఓహో. వెంటనే పరిగెత్తుకొచ్చా. ఇంతసరికి పడిపోయి ఉన్నాడు బాబు. మామయ్య మామయ్య ఏంటి? ఆ? ఆ? ఇంజరీ కదా. ఈ దెబ్బ ఏంటత్తా? దెబ్బ ఏంటిది? నాకేం తెలుసు ఆ? కంటప్పుడు తగిలిందేమో. ఏంటత్తా ఏంటి అల్లుడు? దెబ్బ ఏంటది? అటు అనుమానంగా చూస్తావు. అదేదో నేను కొట్టినట్టు. ఆ? పతియే ప్రత్యక్ష దైవము. రే పుచ్చగా ఇలా రారా. ఎలా ఏం బావా? ఎలా చెప్పు బావా. నువ్వు చెప్పరా ఏం జరిగింది? బావా ఏంటి చెప్పు. నీకు నువ్వు చెప్తే నిజం చెప్తే చికెన్ లాలీపాప్ ఇస్తాను. ఆ? ఇవ్వు బావా. నువ్వు చెప్పిస్తాను. నువ్వు ముందు ఇవ్వు బావా. ఎవరా డబ్బులు ఉన్నాయి ఎవరు నువ్వు చెప్పు. ఇస్తేనే చెప్తాను. ఏయ్, ఆ లాలీపాప్ తీసుకురండి చెప్పు. దా. ఏం లేదు బావా. ఉమ్, నేను ఉమ్. బిజినెస్ చేసుకుంటాను. 5 లక్షలు అడిగా అంతే. బిజినెస్ చేసుకుంటే 5 లక్షలు అడిగావు నువ్వు. ఆ. ఏం బిజినెస్ అన్నాడు. అన్నాడు. ఓకే. నేను అని ఇచ్చిన కదా నువ్వేం బిజినెస్ చేస్తారా అని తిట్టాడు. పిచ్చి రాయాలని నేను తిట్టాడా? నేను ఇచ్చిన నువ్వేరా అని నేను కూడా తిట్టాను బావా. నువ్వు వాడిని తిట్టావు. తిట్టాను. ఈ అమ్మ కొట్టాడు నన్ను. ఆ. కొడితే నేను అమ్మా నన్ను కొట్టాడమ్మా అంటే నాన్న కొట్టాడని నాన్న చెప్పావు. కూడా చెప్పాను. ఏం చేసింది మీ చెప్తే అమ్మ? అమ్మ పైనుంచి తోసి పడేసింది అంతే. చూసిందా? తోసి గిర్ర 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 కింద పడిపోయాడు. పడ్డాడా? పడ్డాడు. ఇక లేగలా? ఇంకా లేలేదు. నేను చూసుకున్నా. అయినప్పుడు మీ నాన్నకి నీకు పట్టలేదా? పట్టలేదు. ఏ? ఏమో నాకు తెలీదు. ఆ. ఎప్పుడు చూడు కొట్లాడుతూనే ఉంటారు. ఆ. మధ్యలో నన్ను దంచుతున్నాడు. వచ్చాను. ప్రతి మీ నాన్న వద్దు అంటావు నీకు. మా నాన్న వద్దండి. నాకు ఈ నాన్న వద్దే వద్దు. నాకు ఈ నాన్న వద్దు. నాకు నాగార్జున లాగా అందంగా మన్మధుడు లాగా ఉంటే బాగుంటుంది. ఏది మీ నాన్న నాగార్జునలా ఉంటే బాగుంటుంది. నీకు కొత్త నాన్న కావాలి నీకు. కొత్త నాన్న కావాలి నాకు. ఈ నాన్న నీకు వద్దు. వద్దే వద్దు నాకు. ఈ నీకు నచ్చలా? నచ్చలేదు. ఎప్పుడు చూడు కొడుతూనే ఉంటాడు. మరి నేను ఐ విల్ కన్సిడర్ ది మ్యాటర్. ఓకే అత్త. ఏం లేదండి. ఊరికే ఇట్లా అన్నాడు. అటు పడిపోయాడు. ఎట్లా అంటే ఏం విచిత్రమో. ఇట్లంటే పడిపోయాడు. ఎట్లా అంటే పడిపోయాడు. అంటే పడిపోయాడు అల్లుడు. అత్త నీ చెయ్యమని మామూలు చెయ్యి ఇనప చెయ్యది. నువ్వేమో ఏనుగు అయితే ఆడేమో చిట్టెరుగా. అయినా కొట్టడం ఇదైనా మొదటిసారా? 3 నెలలకు ఒకసారి కొడతానే ఉంటాడు. 2 నెలలకు ఒకసారి ఆడ కోమాలకు పోతానే ఉంటాడు. ఆడ ఆయుష్ మంచిది కాబట్టి సరిపోయింది. కానీ ఈ పాటికి ఎప్పుడో తెచ్చాడు నీ చేతిలో. మాయా ముద్దు ముచ్చట ఆడతానికి లేదు. సొంతిల్లు లేదు. బంగళాలు, ఎస్టేట్లు, నగలు. అచ్చా. సంపాదించినంత ఎక్కడ తగలేస్తున్నాడో తెలీదు. పైసా ఖర్చు అంటే పడి చేస్తాడు. మా మామయ్య మొదటి నుంచి ఖర్చు పడతలే. అది
అది మాకు తెలిసిన విషయమే కానీ డాక్టర్స్ ఏంటి ప్రాబ్లం? సింపుల్ ఇంజరీయా? మీరు వాడి పార్ట్స్ అన్ని జాగ్రత్తగా చూడండి. ఈ లోపల మా అత్తని దానికల్లా నగలు పిచ్చేది ఇది అంటుంది చూశారు కదా, అదే మాయలా చేసేసి మీరు రెడీగా ఉండి ఒక పార్ట్ మిగలటానికి లేదు. ఈ లోపు మొత్తం నేను ట్రాప్ చేసి ఒక 50 లక్షలు ఇస్తాను చెప్పి ఒక 50 చేతిలో పెడతాం. మీరు ఆ పని మీద ఉండండి. అత్త కొంప ముంచేసావు, అత్త కొంప ముంచేసావంత చచ్చిపోయాడు వాడు. అరగంట బతికేటట్టున్నాడు వాడు. కేర్ హాస్పిటల్ తీసుకెళ్తా వాడు బతుకుతాడో లేదో తెలియదు. నేను మాత్రం పోలీసులు తీసుకెళ్ళి లోనే వస్తాను. బాబు హాస్పిటల్ తీసుకోదామంటే పోలీసులు డాక్టర్లు అని భయపెట్టిస్తావేంటి? ఏంటిది? మర్డర్ కేసు అత్త. బతికితే 307, పోతే 302. ఇది 7 years లైఫ్ సెంటెన్స్. ఏది కావాలో కోరుకో. నేను కొట్టానంటే అది ఎవరు చూసారేంటి, ఎవరు చెప్తారేంటి? ఈ సిటీలో ఎవరికి దమ్ముంది వచ్చి చెప్పడానికి? అత్త ఎవరు నీ ఎదురు రారత్త. అందుకని బాగుంది ఏం చేస్తాడు, ఇంట్లోనే పెడతాడు ప్రాబ్లమ్స్. బాబు పుచ్చకాయ వెళ్ళరానన్న. రేపు పోలీసులు వచ్చామని అడిగితే ఏం చెప్తారా? ఏం చెప్తాను, అమ్మ కొట్టింది చచ్చాడని చెప్తారు. దర్శాలు ఎవరా అన్న? ఓకే ఓకే ఓకే, అది సంగతి. నాకు కంగారుగా ఉంది బాబు, నాకు చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో కాలు చేసి ఆడట్లేదు బాబు. ముగ్గురు కొట్టి చెయ్యి బాబు, చచ్చిన కడుపులో ముడతాను బాబు. ముగ్గురు కొట్టి చంపేసా నేనేం చేసేది కదా. అమ్మ పోలీస్ ప్రాబ్లమ్స్ మనం పెట్టుకోకూడదు. చెయ్యి బాబు, చచ్చిన కడుపులో ముడతాను. నా మాట ఏంటా? వింటాను బాబు. ప్రామిస్? ప్రామిస్. బతికినంత తొట్టు. ప్రామిస్ కూడా వీటి మీదే. బతికినంత తొట్టు. ఓ పని చెప్తారా అత్త, చెప్పాలడు. ప్లాన్ ఏ ప్లాన్ బి అని 2 ఉన్నాయి అత్త. ప్లాన్ ఏలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే కండిషన్స్, ప్లాన్ ఏలో ఫస్ట్ కండిషన్ మామయ్య బతికే ఉంటాడు. నీ తాళికి వచ్చిన కంగారు ఏం లేదు. నీకు కూడా మంత్లో 25,000 మెయింటెనెన్స్ ఇస్తా. కారు గీది అంటావా, చిన్న కారు ఒకటి కొని పెడతా. ఇక నగలంటావా, ఏదో దిద్దులు ముక్కులు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళదు, అంతవరకు ఇస్తా. కాకపోతే మామయ్య తనకు ఒక కన్ను, ఒక కిడ్నీ, 4-5 పార్ట్స్ నాకు అవసరమైన ఉన్నాయి, బోన్ మేర ఇలాంటివి, అవన్నీ స్వచ్ఛందంగా ఇస్తున్నట్టుగా రాసిస్తాడు. అవయవదానం చూసానా? మా అత్త షార్ప్ అని చెప్తే మీరు నమ్మారా డాక్టర్ రఘు? మా అత్త షార్ప్ అని చెప్పానా? అంతే అత్త. చెప్తారత్త. కంగారు ఏంటి అత్తకు కంగారు. ప్లాన్ బిలో అత్త నీకు ఒక ఫోర్డ్ కారు, పెద్ద లగ్జరీ కార్, ఒక డూప్లెక్స్, ఒక ఎస్టేట్, ఒంటి నిండా నగలు, అది 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 అట్లా ఉంటది. కాకపోతే మామయ్య ఫోటోకి శాశ్వతంగా ఓ దండ. నీ కాస్ట్యూమ్స్ వచ్చిన ఇదేం లేదు. నీ కాస్ట్యూమ్స్ లాగుంటే నీ చిన్న సీడీ లాంటి బొట్టుకి ఏమి స్టేటస్ కో ఆర్డర్. ఇప్పుడు మీ అబ్బాయి ఏమన్నాడు, కొత్త నాన్న అంటున్నారు కదా. కొత్త నాన్నే వస్తాడరా. ఎవరు కావాలి? నాగార్జున. ఎవరైనా పర్లేదు. నాగార్జున కంటే కొంచెం నాగ చైతన్య అయితే బెటర్ ఏమో. బెటర్, చాలా బాగుంటుంది, మంచి మ్యాచింగ్ మొత్తకి. అలాగే ఓకే. అలాంటిది ఓ మొగుడు. ఏంటంత మనీ మేక్స్ మెనీ థింగ్స్. మా హైకోర్టులో ఒకటి ఉన్నాడు రెడీగా, ఒక అడ్వకేట్. ఆయన పేరు పరమేశ్వరరావు అని. ఇప్పుడు అవుట్ గోయింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. మంచి మ్యాచింగ్ లే మీ ఇద్దరికి. మంచి వైట్ షాప్, చాలా హెల్దీ పర్సనాలిటీ. ఇప్పుడు మన మామయ్యకి దినం కూడా మనం ఇక్కడక్కడ ఎందుకు అత్త, నాకు తెలిసి గ్రాండ్ కాకతీయ హోటల్లో దినం చేద్దాం. 26th March 2013 ఫ్రైడేనా డాక్టర్? 26th ఫ్రైడే కదా. ఫ్రైడే రోజు దినం, April 1st నీ సెకండ్ మ్యారేజ్. ఓకే అత్త? నలుగురికి తెలియదు. నలుగురి మనల్ని ఎక్కడ పట్టించుకుంటారు అత్త? ఇప్పుడు నలుగురు ఉంటారా లేదా, ఏం చేస్తారా అంత ఆలోచించే టైం లేదు. కౌంట్ డౌన్ స్టార్ట్. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఏ విషయం ఆలోచించి చెప్పు. హలో, మిస్టర్
Your parts are ready. No, not now. Just one minute. Wait, no. I think I decide చేసుకోవాలా. ఆవేశపడకండి, పెద్ద మనిషి కదా. Ready? Your parts are ready. 85 kgs body. Yeah, very healthy body. A very good eater. Yeah. So I will send today itself, today midnight flight. Okay? Send the money in Indian currency. Okay. హలో రాధాకృష్ణ ఆర్కే మీ ఛానల్లో స్క్రోలింగ్ ఇలయ్యా. ఏం లేదు, ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు దాసరి చెంచురామయ్య అని, పోలేదా ఇంక చావుబతులో ఉన్నాడు. ఆయనకి అపస్మారక స్థితిలో ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి చూసి వెళ్తారు. స్క్రోలింగ్ అయ్యి ఎవరండి? కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టరు, అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు, పిసిసి బొత్స సత్యనారాయణ, హైకోర్టు జడ్జీలు, ప్రెసిడెంట్ సి నాగేశ్వరరావు, వాళ్ళ కొలీగ్స్, నాకినే నాగార్జున, బాలకృష్ణ, అనుష్క, ఇలియాన్ అంటే మా మామకు బాగా అదనమాట. వచ్చిపోతున్నారు రా. నీదేమో నువ్వు నీ ఛానల్లో వచ్చే నిజాలా ఏంటి? ఎవరు చూడొచ్చాడు, వచ్చాడో లేదు. ఆర్కే మనం కిడ్నీ అడిగావు కదా. అత్త టైమ్ ఈజ్ ఓవర్. కౌంట్ డౌన్ స్టార్ట్. 9, 8, 7, 6, 5, 4, 3, 2. బాబు ఈ 2 వేళ్ళు పట్టుకో చూద్దాము. అబ్బో అత్తకి చాలా ఆటలు వచ్చాయి. ప్లాన్ బి. అటాక్. కమ్ ఆన్, కట్ ఇట్. అటాక్. అది కమ్ ఆన్. ఫ్లవర్ బుక్. అత్త ఎంత మంచి డెసిషన్ తీసుకుంటా లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు తీసుకున్న డెసిషన్. ప్లాన్ బి అంటే తెలుసు కదా నీకు. లగ్జరీ కారు, డూప్లెక్స్ హౌస్, అక్కడ ఫామ్ హౌస్, సెకండ్ మ్యారేజ్. అబ్బో అత్త సిగ్గు. అత్త అయితే సిగ్గురాడింది అనమాట. కంగ్రాచులేషన్ అత్త. ఫ్లవర్ బొకే. కంగ్రాచులేషన్స్. హ్యాపీ డెత్ డే ఆఫ్ యువర్ హస్బెండ్ అండ్ న్యూ మ్యాచింగ్ ఫర్ పరమేశ్వరరావు. గుడ్ మ్యాచ్. April 1st, sign marriage. 3 వారం ఏంటి అత్త? చిగురింపు చేయండి. అసలు నువ్వు దొంగవైతే. అత్త నీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఓకే? నీ అమౌంట్ అంతా చాలా త్వరగా వచ్చేస్తుంది. మొత్తం ఈ లోపు నువ్వు డ్రీమ్స్లో ఉండు. డ్రీమ్స్లో డాక్టర్స్ భర్తకు అనుమానం వచ్చింది, తొందరగా కానీ ఉంది. ఫ్లైట్ టైం అవుతుంది అక్కడ. రెడీ? రండి 1 by 1. ఎస్. ఓ బ్యూటిఫుల్. కమ్ ఆన్. నెక్స్ట్ కిడ్నీ, స్టెమ్ సెల్స్, బోన్ మ్యారో. కిడ్నీ ఇంత ఉందేంటి ఇది? ఓకే. ఓ లెగ్స్, వెరీ గుడ్, వెరీ ఫ్రెష్, తాజా. ఓకే. నెక్స్ట్. ఓ బ్యూటిఫుల్. వాట్ ఏ కలర్ ఇట్ ఈస్. బ్యూటిఫుల్. కమ్ ఆన్. Come on. Oh, very good, very good. Come on. Okay. Ante. It is. Mirror. Okay, go out now. Our doctors are gone. The doctors are there. This one. Add out to them. Ata. Operation over. Remove the blanket. మామయ్య కింద దూరేంటి? మామయ్య నువ్వా? మామయ్య అత్తయ్య
మామయ్య బట్టతల పనికిరాని బట్టతలు వదిలేశారు, మొత్తం బీగేశారు. మన అస్థికలు కలుపుకోవాలి కదా, సెంటిమెంట్, ఇండియన్ సెంటిమెంట్, హిందూసం కదా, అస్థికలు కలుపుకుంటాను కానీ 2 ఉంచారు. అత్త హ్యాండ్ ఓవర్ హస్బెండ్. బాబు ఇది కూడా ఎవరికైనా 10,000కి ఇచ్చేసిపోయావా? 10,000కి అమ్మేయమంటావు దీన్ని? అవును బాబు. బాగోదులే అత్త. అలహాబాద్ కుంభమేళకి వెళ్ళి తిరిగి రాలేదని చెబుదాము. కుంభమేళాలో తప్పేయడం చెబుదామా? అవును బాబు. మావా బతుకున్నంతకాలం నా అంత మగోళ్ళు లేడని విరబీగిపోయావు. నీ పెళ్ళ నిలువున అమ్మేసింది కదరా నిన్ను. ఎవడు బతికేనా అంతే. అత్త ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు కదా, సెంటిమెంట్గా 2 బోన్స్ ఉంచుదాం. ఎందుకంటే గ్రాండ్ కాకతీయాలో దినం చేయాలి కదా, 26th ఏప్రిల్ 1 నీ రీమ్యారేజ్ కదా. ఎత్తండి. నారాయణ 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 నారాయణ. ఎవరు బాబు నువ్వు? అయ్యా జడ్జి గారి ఇల్లు ఇదేనా? ఇదే. ఏం కావాలి? ఒకసారి నన్ను కలవాలి. వీల్లేదు, జడ్జి గారిని ఇంటి దగ్గర కలవకూడదు. కోర్టుకు ఎన్నిసార్లు వెళ్ళినా పోలీసులు నన్ను తోసేశారు. మీ కాళ్ళు పట్టుకుంటాను, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను. ఆయనను ఒక్కసారి కలవాలయ్యా. అతనికి అబ్బా సార్, అబ్బా అయ్యా ఒక్కసారి కలవాలి బాబు. ఎవరక్కడ? ఎవరో గుడ్డోడు సార్, అడుక్కుంటానికి వచ్చాడు. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానయ్యా. నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్. అయ్యా ఏం జరిగింది అయ్యా? ఆ కుర్రాడిని లోపలికి తీసురా. తీసుకొచ్చి అబ్బాయిని కూర్చోబెట్టు. వద్దు బాబు, నిల్చొని ఉంటాను. అయ్యా జడ్జి గారు ఎక్కడా? ఇక్కడే ఉన్నాను బాబు. అయ్యా నీకేం భయం లేదు బాబు. ఎవరు నువ్వు? నీ పేరేంటి చెప్పు. పేరు విక్రమ్. కానిస్టేబుల్ మంచినీళ్ళు తీసురా. తాగు బాబు, తాగు, తాగమ్మా. నన్ను నన్ను అడు అడు. ఇప్పుడు చెప్పు, ఆకలిగా ఉందా? చెప్పు బాబు, నీకు వచ్చిన కష్టం ఏంటి? అయ్యా నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. ఒకరోజు నేను మా ఫ్రెండ్స్ ఫుట్బాల్ ఆడుకుంటున్నాం. అప్పుడు
బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అంకుల్. నీ పేరు? విక్రమ్. గుడ్ నేమ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? ఫుట్బాల్, క్రికెట్, డాన్సింగ్, రీడింగ్. గుడ్ హాబీస్. ప్లీజ్ డూ సమ్ ఫేవర్. అక్కడ నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే ఆవిడ హాస్పిటల్కి చేరుతా. పాపం ఎవరో ఏమిటో, హ్యూమానిటీ కదా. మీ పేరెంట్స్ చెప్పలేదా? చెప్పేవారు అంకుల్. నేను బాగా చిన్నప్పుడు మా డాడీ ఆర్మీ ఆఫీసర్, కార్గిల్ వార్లో చచ్చిపోయారు. ఓ వెరీ సారీ. మా మదర్ ట్రైన్ యాక్సిడెంట్లో చచ్చిపోయింది. నేను ఇప్పుడు అనాథాశ్రయంలో ఉండి ఓ చదువుకుంటున్నాను. వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళు బాగా చదువుకో, మంచి పొజిషన్ లోకి రావాలి. నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు? డాక్టర్, లాయర్, సైంటిస్ట్, MBA? ఆ తర్వాత 2 రోజులకు ఎవరో నన్ను హాస్పిటల్లో చేర్పించారు. 40 రోజుల తర్వాత కానీ నాకు స్పృహ రాలేదు. స్పృహ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు నన్ను వెళ్ళిపోవన్నారు సార్. కళ్ళు పోయాయి. నేను బాధను తట్టుకోలేకపోతున్నాను సార్. అమ్మా 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 అబ్బా అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్. బాధ తట్టుకోలేకపోతున్నాను సార్. మరి నొప్పి సార్, కడుపు మంట. విక్రమ్, విక్రమ్, ఏం పర్వాలేదు, తట్టుకోలేకపోతున్నాను సార్. నీకేం కాదు. చచ్చిపోవాలనుంది సార్. నా బాడీలో పార్ట్లన్నీ తీసేస్తున్నారు సార్. ఇదిగో ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ సార్. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయలేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కేసు లేదు, గీసు లేదు. బస్ స్టాండ్కి వెళ్ళి అడుక్కొని కడుపు నింపుకోమని చూసేశారు సార్. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూడడానికి ఇష్టపడలేదు. చచ్చిపోవాలని ఉంది సార్. ఎవరో మీ గురించి చెప్పి ఈ బంగ్లా దగ్గరకు వదిలేరు. విక్రమ్ అనే కుర్రవాడిని నిమ్స్ హాస్పిటల్కు తరలించి వెంటనే వైద్య సహాయం అందించాలి. విక్రమ్ కోల్పోయిన శరీర అవయవాలు ఏమిటి, అవి ఏ సమయంలో తొలగించబడ్డాయి, ఆ సమయంలో జంట నగరాల్లోనూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని శరీర భాగాల మార్పిడి జరిగింది అనే విషయాన్ని దర్యాప్తు చేసి రాష్ట్ర వైద్య శాఖ 4 వారాల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలి. విక్రమ్ అనాథ అయినందున అతనిని ఉన్నత ప్రమాణాలు కలిగిన కళాశాలలో చేర్పించి అతని అభిరుచికి అనుగుణంగా ప్రభుత్వ ఖర్చుతో చదివించాలి. సంబంధిత పోలీస్ స్టేషన్ వారు వెంటనే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక సమర్పించాలి. అనాథ శరణాలయంలో ఉన్న విక్రమ్ శరీర భాగాలను అక్రమంగా తొలగించినందున రాష్ట్రంలో ఉన్న అన్ని అనాథ శరణాలయాలను
వికలాంగుల కేంద్రాలను, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఒక ఉన్నతాధికారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 8 వారాలలోగా ఒక నివేదికను కోర్టుకు సమర్పించాలి. ఈ నివేదికల ఆధారంగా ఈ న్యాయస్థానం తదుపరి విచారణను చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుంది. పై ఆదేశాల అమలు విషయంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ కోర్టు కోరడమైంది. ఈ ఆక్రందనలు ఆక్రోశాలు ఎవరికి వినపడటం లేదా? ఎవరికి వినపడితే ఈ మారుణ దారుణ కాండ ఆగుతుంది. పసి మొక్కలను చిదివేస్తున్నారు. డబ్బుల కోసం హాలాహలాన్ని మింగి అంగవైకల్యం తెచ్చుకుంటున్న యువత జాతి మొత్తం నిర్వీర్యమైపోతుంది. తాడు లేకుండానే ఉరి. ఈ పుణ్య భూమిలో పుసలు కొడుతున్న నిశ సంస్కృతి. ఎవరు వర్త్ మోర్ డెడ్ దాన్ అలైవ్. ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ వారికి మన పొరుగు దేశాలలో మరణ శిక్ష విధిస్తారు. మన దేశంలో కూడా అటువంటి రాక్షసులకు ఉరిశిక్ష విధించి సవరించాలని మన రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. నాటకం చూసిన ప్రతి ఒక్కరూ మా ఈ నిశ్శబ్ద విప్లవంలో పాలు పంచుకుంటారు. ప్రతి ఒక్కరూ మన రాష్ట్రపతి గారికి ఎర్రాడికే హ్యూమన్ ఆర్గాన్ ట్రాఫికింగ్ అని మెసేజ్ ఇవ్వాలని అసలు నైనాలతో వేడుకుంటున్నాం. హలో చెక్. హలో 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 ప్రేక్షకులకు చిన్న మనవి, ఒక 3-4 సాంగ్స్ ఉన్నాయి. దీని తర్వాత దయచేసి మీరందరూ ఓపిక పట్టవలసింది కోరుతున్నాను. అండ్ వన్ మోర్ స్మాల్ థ్యాంక్స్ ఆల్ దట్ యూ హ్యాడ్ వెరీ వెల్. అబ్సల్యూట్లీ పేషెన్స్ ఇస్ అప్లోడబుల్. రిక్వెస్ట్ అరౌండ్ 10 minutes it will be finished and splendid action and